వసంతవల్లరికి స్వాగతం. వసంతవల్లరి 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 వసంతకాలమరుదెంచెనహో వసంతకాలమరుదెంచెనహో వసంతలక్ష్మియే కథలనాలపించగా వసంతలక్ష్మియే కథలనాలపించగా వసంతకాలమరుదెంచెనహో వసంతకాలమరుదెంచెనహో వసంతవల్లరి వసంతవల్లరి వసంతవల్లరి. ఈనాటి వసంతవల్లరిలో ప్రముఖ కథారచయిత్రి శ్రీమతి యలమర్తి అనురాధ గారు రచించిన కథ ఆదర్శం వింటారు. పేపర్ను పక్కన పడేస్తూ వేడి నిట్టూర్పు విడుస్తున్న ఆదర్శిని ఆశ్చర్యంగా చూస్తూ తను తెచ్చిన టీ కప్పును అందించింది అతని భార్య అభినందన. ఏమిటో శ్రీవారు, కోట్లాది ప్రజల అభిమాన హీరో ఇలా ఈరోజు తీరికగా వేడి నిట్టూర్పులు విడవడం చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తోంది సుమా అంది వెక్కిరింతగా పక్కనే వచ్చి కూర్చుంటూ అభినందన. లేదు అభి, ఏ రోజు ఏ పేపర్ చూసినా ఏముంది గర్వపడ్డానికి? నానాటికి క్షీణిస్తున్న మన దేశ ప్రతిష్ఠ ఎంత తీసిపారేద్దామన్నా ఈ విషయం ఆలోచనలోంచి పోవడం లేదు. ఆదర్శ్, ఇలాంటి ఆలోచనలు రేగిన తర్వాతే వాళ్ళు చేసిన పనులకు మహాత్ములు అనిపించుకున్నారు. నువ్వు కూడా ఆ జాబితాలో చేరుతావేమో. ఏ అభి, నేను సీరియస్గా మాట్లాడుతుంటే నువ్వేమిటి జోకులేస్తున్నావు? కోపంగా విసుక్కున్నాడు అతను. నేనేం జోక్ చేయటం లేదు, నీ ఆలోచనలను వ్యర్థం చేయకుండా ఒక రూపకల్పన చేయమంటున్నాను. హలో సిస్టర్, నా ముఖాన ఒక గ్లాసు మంచినీళ్లు పోస్తే ఈ జీవుడు ఆనందపడతాడు. హడావిడిగా వచ్చి పడిన భరత్ ఊసురోమంటూ అక్కడే ఉన్న సోఫాలో కూలబడ్డాడు. ఏమిటనయ్యా, నీకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదా? నవ్వుతూ అడిగింది అభినందన. నాకెందుకు ఇస్తారమ్మా, ఏముందని నాలో? కొండంత నిజాయితీ, ఎందుకు పనికిరాని ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ. అందుకే నువ్వు పనికిరావు పొమ్మన్నారు. అయినా వీడికి బుద్ధి లేదమ్మా. అన్నయ్య, ముందు నువ్వు మంచినీళ్ళు తాగు, తాగాక తిట్టు నీ ఇష్టం వచ్చినట్టు ఆయన్ని. ఒక్క గుక్కలో గ్లాసుడు నీళ్లను తాగి ఖాళీ గ్లాస్ ఆమెకిస్తూ, ఎక్కడ ఆపానమ్మా? వీడికి బుద్ధి లేదు దగ్గర కదూ ఆపాను. అవునవును అంటూ అక్కడే కూర్చుంది అభినందన. అమ్మా, వీడు ఆంధ్రుల అభిమాన నటుడు కదా. ఎల్కేజీ పిల్లాడి దగ్గర నుంచి కాటికి పోయే ముసలాడు కూడా వీడి ఫ్యానే కదా. వీడికి ఎంత ఫాలోయింగ్ ఉంది. రాజకీయం ఇంత కుళ్ళుగా కుళ్ళిపోయి మురికి వాసన వస్తున్నా దానిని తన పరిమళ సుగంధ గంధాలతో నింపమని ఎంతమంది వీడిని అడుగుతున్నా నోరు మెదపడు కదా. వీడికే ఒక పిక్చర్ తీస్తే ₹1,00,00,000, కాలు మీద కాలు వేసుకుని కూర్చుని తింటాడు. దేశం, అందులో ప్రజలు ఎలా పోతే వీడికే? అవును, ఆ ప్రజలంతా వీడి అభిమానులే కదా. ఆ కష్టాలన్నీ వీడి వాళ్లకే అనే జ్ఞానం ఉందా అసలు? పేరుంటే సరిపోతుందా? దానిని మంచి మార్గంలో 10 మందికి ఉపయోగపడేటట్టు చేయాలని ఉండొద్దు. ఆ రోజు గాంధీ గారు కూడా నాకెందుకు అని ఊరుకునుంటే ఈరోజు మనం బానిసల్లా పడి ఉండేవాళ్ళం. ఊపిరి పీల్చుకోవడానికి అన్నట్టు కాసేపు ఆపాడు భరత్. గడ్డం కింద చేయి పెట్టుకుని శ్రద్ధగా వింటోంది అభినందన. వాళ్ళిద్దరూ ఫస్ట్ క్లాస్ నుంచి పీజీ దాకా క్లాస్మేట్స్. వాళ్లల్లో అరమరికలు లేవు. ఎంతలా తిట్టుకుంటారో అంతలా కలిసిపోతారు. అయినా ఇది ఒకందుకు మంచిదేను. ఇనుమును వేడిగా ఉన్నప్పుడే మంచిగా వంచగలం. ఈరోజు ఏదో విచిత్రం జరుగుతుందని చెప్తోంది నా మనసు. చూడాలి ఏమవుతుందో అనుకుంది అభినందన. ఏరా, నా వాగుడు నాదేనా, ఏమైనా మాట్లాడతావా? విసుగ్గా అంటూ వీపు మీద ఒక్కటేశాడు భరత్ ఆదర్శిని. అతని ఫ్యాన్ ఏ ఒక్కరక్కడున్నా ఆ టైంలో భరత్ చొక్కా పీలికలైపోయేది. వింటున్నారా? నువ్వు చెప్పాలనుకున్నదంతా చెప్పేసేయి. అంత కూల్గా తనను మాట్లాడిస్తున్నాడంటే ఆదర్శ్ మంచి మూడ్లో ఉన్నట్టు అర్థమైంది భరత్కి. ఇక తను ప్రొసీడ్ అయిపోవాలనుకున్నాడు. ఒరే ఆదర్శ్, ఇన్నాళ్ళు ఈ సినీ ఫీల్డ్లో నంబర్ 1గా ఎంతో పేరు తెచ్చుకున్నావు. అలాగే రాజకీయాల్లో కూడా హీరోగా నిలబడి
అసలు రాజకీయం అంటే ఇది అని అర్థాన్ని చెప్పరా. రాగద్వేషాలు మర్చిపోయి జనాన్ని మిషన్లలాకి ఇచ్చి పనులు చేయించుకునే యముడులాంటి ముళ్ల పొదలల్లుకున్న ఈ రాజకీయం పదానికి మరో భాష్యం పలకడానికి నువ్వు ముందుకు రావాలరా. రాజుల ప్రజలని ఆదరిస్తూ జనంలో ఆహా అనిపించుకుంటూ కీలకమైన పాత్రను నిజాయితీగా మచ్చలేని వ్యక్తిగా ముద్ర వేయించుకుంటూ రారాజులా నిలబడాలిరా. నువ్వు దీనివల్ల డబ్బు నష్టపోవచ్చేమో, కానీ దానిని మించిన తృప్తి లభిస్తుందిరా నీకు. ఏమంటావు? పార్టీ పేరు ఏం పెడదామో చెప్పు కూల్గా అన్నాడు ఆదర్శ్. యురేకా అంటూ ఒక్కసారి ఆదర్శ్ని గాల్లోకి లేపి గిర్రున 3 సార్లు తిప్పి సోఫాలో పడేశాడు ఆనందంగా భరత్. సంభ్రమంగా చూసింది అభినందన. ఎంత మంచి వార్త చెప్పావురా నా చిట్టి తండ్రి. ముద్దులతో ముంచెత్తాడు ఆదర్శ్ని భరత్. కళ్ళ నిండా కన్నీరు. ఏ భరత్, ఏమిటిది చిన్నపిల్లాళ్ళ? అబ్బే నీకు తెలియదురా. తెల్లవారి లేస్తే బాంబుల పేలుళ్ళు, బందులు, హైజాకులు, బస్సులు సాగరాల్లోకి జారిపోవడాలు, మానభంగాలు, నక్సల్స్, దాడులు, రైలు యాక్సిడెంట్లు. ఓహ్, ప్రజలు ఎన్ని రకాలుగా చచ్చిపోవచ్చో తెలిపే పేపర్లు. సరైన పాలకుడు, సరైన పరిపాలన ఉంటే ఇలాంటివి మచ్చుకైనా కనిపించవు. ఆదర్శం అని పెడదాంరా పేరు. అలా పేర్లాగే మన పార్టీ ప్రపంచానికే ఆదర్శంలా ఉండాలిరా. ఆహా, ఈ శుభతరుణంలో వేడి వేడి హాట్, తీయ తీయని స్వీట్, ఓ మంచి టీ ఉంటే బాగుంటుందేమో అంది అభినందన వాళ్ళిద్దరినీ చూస్తూ. ఆదర్శ్ మధ్యలోనే అడ్డుకుంటూ, వద్దు అభి, మనం ఆలోచించే మ్యాటర్ హాట్, మనం పొందబోయే ఫలితాలు స్వీట్, మనం అందుకోబోయే ప్రశంసలు అమృతం లాంటి టీ. ఇంకెందుకు నువ్వు తేవడం? రా, నువ్వు కూడా వచ్చి నీ అమూల్యమైన సలహాలు ఇవ్వు. కూర్చో. మన పార్టీకి ఏ గుర్తు పెడదాం? భారతమాతను పెడదాం. ఆ తల్లికున్నంత సహనం, ఓర్పు మన పార్టీకి, మన కార్యకర్తలకి ఉండాలి. దేశంలో కానీ మరే దేశంలో కానీ అత్యుత్తమమైన పాత్ర తల్లిది కదా, స్త్రీమూర్తిది. కాబట్టి ఆమె మన పార్టీకి గుర్తు. ఓకేనా అంది. రైటో అన్నారు ఇద్దరూ ఒకేసారి. ఇకపోతే ఎన్నికలలో ఎమ్మెల్యేలుగా ఎవరిని నిలబెట్టాలి అనేది ముఖ్యమైనది. ఎందుకంటే అతను నీతిగా ఉంటే ఆ ప్రదేశం అంతా నీతిమయమే. మనం ఎమ్మెల్యేలకి కొన్ని రూల్స్ పెడదాం. డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి. జైలు ముఖం చూసి ఉండకూడదు. తాగుడు, పేకాట లాంటి వ్యసనాలు ఉండనే కూడదు. నీతికి నిలబడేవాడు కావాలి. జీవిత చరిత్ర తెల్ల కాగితంలా, శాంతి పావురంలా ఉండాలి అన్నాడు భరత్. తర్వాత ప్రతి ఎమ్మెల్యే మంచి అనుభవం ఉన్న రాజకీయ నాయకుడిని సెక్రటరీగా పెట్టుకోవాలి. అతనికి కూడా ఎమ్మెల్యేకున్న లక్షణాలన్నీ ఉండాలి. లేదంటే మన పథకం అంతా నాశనం అయిపోతుంది. తర్వాత ఇక్కడ మనం ఓ ముఖ్యమైన సంగతి గుర్తుపెట్టుకోవాలి. పైకి నిరుద్యోగులుగా కనిపిస్తూ మనకు ప్రతి చోట ఇన్ఫార్మర్స్ ఉండాలి. ఎక్కడ అన్యాయం జరుగుతుంటే అక్కడికక్కడే న్యాయం జరగాలి. లంచగొండి అని తెలిస్తే వెంటనే ఊస్టింగ్, నిజాయితీ పరుడని తెలియగానే ప్రమోషన్. ప్రతి ఆఫీస్కి ఇన్ఫార్మర్ ఉండాలి. అది చాలా ముఖ్యమైన పోస్ట్. అతనిని మనం ఎన్ని పరీక్షలైనా పెట్టి మంచి వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవాలి. మన పక్కవాడే ఇన్ఫార్మరేమో అని అందరూ గడగళ్ళాడుతూ ఉండాలి. నీతి తల్లి తన కాళ్ల మీద తాను నిలబడాలి. అందరికీ ఉపాధులు కల్పించాలి అంటున్న ఆదర్శ్ కళ్ళల్లో అవన్నీ జరుగుతున్న సీన్స్ సినిమా రీళ్లల్లా కనిపిస్తున్నాయి. అంతేకాదు, ప్రతి ఊళ్ళో కరాటే, జూడో నేర్పించే సంస్థ నెలకొల్పాలి ఉచితంగా. దాంట్లో ప్రతి ఆడపిల్ల ఒక ఫైటర్గా మారి తన రక్షణ తనే చూసుకుంటుంది అంది అభినందన. అభినందనగా చూశారు ఆమె ప్రపోజల్కి వాళ్ళిద్దరూ. మానభంగం చేసిన వాళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష విధించాలి. హంతకులకు ఉరిశిక్ష వెయ్యాలి. వ్యభిచార గృహాలు నడిపే వాళ్ళని అండమాన్ జైలుకు పంపాలి. అలా భంగపడిన ఆడవారు పరువుగా బతకడానికి వాళ్లకు వారి వారి ప్రవృత్తిని బట్టి పనిచ్చి గౌరవంగా సంఘంలో నిలబడేటట్టు చెయ్యాలి అంది ఆవేశంగా అభినందన. అందాల పోటీకి కూడా స్త్రీలు చీరలే ధరించాలి. అప్పుడే స్త్రీకి విలువ పెరుగుతుంది, అశ్లీలత తరుగుతుంది. వరకట్నం అన్న మాటకే తావు ఉండకూడదు. మద్యానికి చోటే ఇవ్వం. సినిమాలలోనూ పత్రికలలోనూ సెక్స్కి ప్రాధాన్యం ఇవ్వకూడదు.
కావాలంటే వాటికి ప్రత్యేక పుస్తకాలు, అవి కూడా పెద్దవాళ్లకి మాత్రమే ఉండాలి. భరత్ అందరి ఆలోచనలు పేపర్ మీద పెడుతున్నాడు. స్త్రీని అర్ధనగ్నంగా చూపకూడదు. ఆమె మన సాంప్రదాయబద్ధమైన చీరలోనే ఉండాలి. అడ్వర్టైజ్మెంట్స్ కూడా అలాగే ఉండాలి. లేదా చిన్నపిల్లలతోనే యాడ్స్ ఉండాలి. అసలు చిన్నారులతో తీసిన యాడ్స్ ఎంత బాగుంటాయో. ప్రతివాడు స్త్రీని నగ్నంగా చిత్రించి క్యాష్ చేసుకోవాలనుకునేవాడే. అభి, మన అభిప్రాయాలు కాదు, పాయింట్స్ కావాలి. భరత్, ఆ పాయింట్ కూడా చేర్చు. అలా వాళ్ళు ముగ్గురు 6 గంటలు సంప్రదింపులు జరిపి సమగ్ర రూపకల్పన చేశారు. ఆ నిమిషం నుంచే రంగంలోకి దిగారు. ఎన్నికల హడావిడి అయిపోయింది. ఎక్కడ చూసినా ఆదర్శం పార్టీదే గెలుపు. భరతమాత జెండా విజయసూచకంగా నింగి నెగిసింది. ఆదర్శాలన్నింటినీ చక్కగా అమలుపరిచాడు. ఇప్పుడు పేపర్ తెరిస్తే క్రీడారంగంలో భారత్ ముందడుగు, అంతరిక్షంలోకి దూసుకెళ్తున్న భారత్, ఆదర్శ వివాహాలు చేసుకుంటున్న జంటలు, పోలీస్ స్టేషన్కి ధైర్యంగా వెళ్తున్న మహిళలు, వెంటనే తీర్పు చెప్పే కోర్టులు, అసలు అవినీతి, హత్యలు లేక పోలీస్ స్టేషన్లు, కోర్టులు ఖాళీగా ఉంటున్నాయి. ఆంధ్రుల అభిమాన పార్టీ నాయకుడు ఇప్పుడు దేశానికి కూడా నేత. అతని చల్లని దృష్టి ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. భరతమాత తన బిడ్డను చూసి గర్వంగా నవ్వుకుంది ఆ క్షణంలోనే. వసంతవల్లరిలో ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి యలమర్తి అనురాధ గారు రచించిన కథ ఆదర్శం విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ.